ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? మేము ఈరోజు ఒక టెంపుల్కి వెళ్తున్నాం. ఆ టెంపుల్ ఏంటిదో మీకు ముందు ముందు చూపెడతాం. చూడండి గైస్, మీకు ఆ టెంపుల్ పేరు తెలుసంటే కమెంట్ చేయండి. పోతూ పోతూ మా అమ్ములది అల్లరి స్టార్ట్ అయింది. చూడండి, ఆ దుప్పట్ట పట్టి స్టార్ట్ చేసింది. ఇవాళ రిపబ్లిక్ డే స్పెషల్గా దుపట్టా ఇవన్నీ వేసుకొని రెడీ అయింది. చూడండి, హరే రామ హరే కృష్ణ మందిర్కి వెళ్తున్నాము. ముందు ముందు మీకు జర్నీ చూపెడతాము, ఎలా వెళ్ళాలో ఏంటిది అనేది. దీని నుంచి మేము బస్కి వెళ్తున్నాం. బస్లో ఇది లోపల వ్యూస్ చూడుర్రి. ముంబైలో ఇది బస్. మేము ఈ నుంచి బస్కు పోయి మెట్రో దాకా పోయి ఆ నుంచి వెళ్ళి మళ్ళీ మెట్రో ఎక్కుతాం. ఇప్పుడు ఎక్సలేటర్ ఎక్కుతాం ఇక్కడ నుంచి పైకి. ఇది మెట్రో స్టేషన్. ఇట్లా టికెట్ తీసుకున్నాం, వెళ్తున్నాం పైకి. పిల్లలు అయితే ఆల్రెడీ ఎక్కేసారు. ట్రైన్ ఇక్కడ నుంచి వస్తుంది పైన. ఇంకా టైమింగ్ చూపెడుతుంది 9 minutes ఉందట. అంతవరకు దాకా వెయిట్ చేస్తాం. కొన్ని సెల్ఫీలు కూడా దిగుతాం. ఇప్పుడు ఇది ట్రైన్ లోపల వీడియో తీస్తున్నా చూడుర్రి. అంతకుముందు ట్రైన్ ఇంత గడిది ఉండకపోవు స్టార్టింగ్లో. ఇప్పుడు ఇక ఇక్కడ కూడా ముంబైలో మెట్రో ట్రైన్ లోకల్గా అయిపోయింది కాబట్టి ఇప్పుడు చాలా గడిది ఉంటుంది. మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇక్కడ నిల్చొని. చూడండి, మేము 2 ఫ్యామిలీలో కలిసిపోతున్నాం. ఏ స్టేషన్? అంధేరి స్టేషన్. అంధేరి స్టేషన్ అయితే చాలా బాగుంది. మెట్రో స్టేషన్ నాకైతే నచ్చింది. ఇక్కడ స్టేషన్ కొంచెం డిఫరెంట్గా ఉన్నది. కిందికి దిగడానికి మేము లీఫ్ కూడా యూజ్ చేసినాం. లీఫ్లోకి వెళ్ళి బయటకు పోతున్నాం. పిల్లలకు మా సేటుకు ఆకలి అవుతుందట. సమోసా తింటూరు, లప్పలప్ప తింటూరు. చూడుర్రి. మెట్రో స్టేషన్ కాడ నుంచి దిగాక మేము ఆటో పట్టినాం. ఎందుకంటే జూ బీచ్ అనేది జూ మనం మందిర్కి వెళ్తున్నాం కదా, అది కొంచెం దూరం ఉన్నది. ఇక్కడ నుంచి మేము ఆటోలో వెళ్తాం. కూడా మాకు 10 minutes దాకా పట్టింది. అట్లనే పోతున్నాం. స్టార్ట్ అయ్యాం. వ్యూస్ అయితే చాలా బాగున్నది. పిల్లలకైతే చాలా ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది చుట్టికి మేము వెళ్తున్నాం కాబట్టి. గైస్, ఇదైతే అమితాబ్ బచ్చన్ అయితే బంగ్లా. మా అమ్ములు చెప్తుంది ఇది అమితాబ్ బచ్చన్ బంగ్లా అని. వాళ్ళ డాడీ చెప్పిండు ఇది అమితాబ్ బచ్చన్ బంగ్లా అని. మా పిల్లలు కూడా ఎక్సైట్మెంట్ అవుతారు. అరేవా, అమితాబ్ బచ్చన్ బంగ్లా ఇక్కడనే ఉన్నదా అని. ఇటు సైడ్ చాలామంది యాక్టర్స్ ఉంటారు. బాలీవుడ్ యాక్టర్స్ అందరూ ఇటు సైడే ఉంటారు. ఇది మెయిన్ జంక్షన్ అన్నట్టు, మెయిన్ ఏరియా ఇది మొత్తం. మేము చేరుకోలేదు. ఇంకొక 2-3 minutes పడుతుంది చేరుకోవడానికి. అదే పోతూ ఇక ఇవన్నీ వ్యూస్ కూడా చూస్తుర్రు. మీరు కూడా చూడుర్రి ఎట్లున్నదో కొంచెం చెప్పుర్రి. మేము మందిర్ దగ్గర ఆటో దిగినాం. ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే మేము చాలా లేట్ అయింది మా ఇంటికాడ నుంచి వెళ్ళే వరకు. లేట్ అవుతుందని పిల్లలు కూడా ఆదురుద్ర పడుతుర్రు. ఎందుకంటే 1 వరకు మందిర్ బంద్ అవుతుందట. మమ్మీ జల్దీ పోదాం అని అంటుర్రు. వాళ్ళు కూడా ఈ మందిర్లోకి ఫస్ట్ సారి వస్తుర్రు కాబట్టి చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారు. మందిర్ చాలా చాలా బాగా అయింది. ఇప్పుడు బాగా మంచిగా అనిపిస్తుంది. మందిర్ చూస్తే చాలా విశాలంగా ఉంది. హరే రామ హరే కృష్ణ, రామ రామ హరే హరే. అందరు దండం పెట్టుకోరు. ఈ మందిర్లో ఎన్నో దేవుళ్ళు ఉన్నాయి. హరే రామ హరే కృష్ణ మందిర్ ఇది బాగా మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా ఎప్పుడన్నా ముంబై వచ్చినప్పుడు ఈ మందిర్కి దర్శనం అయితే తప్పకుండా చేసుకోండి. ఎంతమంది ఉన్నారు చూడండి.
మందిర్ లోపల చాలా ఫొటోస్ కెమెరా అలౌడ్ ఉండదు కాబట్టి నేను కొంచెమే వీడియో చూపెట్టిన అందులో. దాని తర్వాత ఇట్లా బయటికి ఎగ్జిట్ అయ్యే ముందుగాల కొంచెం ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చనని ఇక్కడ అన్ని పుస్తకాలు, దేవుని యొక్క అన్ని విగ్రహాలు అవోటి అన్నీ బాగా దొరుకుతాయి. మనం బయటికి వెళ్ళే ముందుగాల దేవుని విగ్రహాలు చూసుకొని మనం ఫొటోస్ కూడా దిగచ్చు. ఇటు బయటికి వెళ్ళేటప్పుడు మందిర్ లోపల మనకు ఫోను కెమెరా అన్నీ అలౌడ్ ఉండేవి కదా. ఏ గుళ్ళోనైనా అట్లనే ఉంటుంది కదా, మీకు అందరికీ తెలుసు, తెలియని విషయం అయితే కాదు. ఈ నుంచి ఇంకా కొంచెం బయటికి వచ్చాక ఎవరెవరైతే ఒక్క పొద్దుతో వస్తారు కదా వాళ్ళు ఇక్కడ నాశనం కూడా చేసుకోవచ్చు. అట్లా చిన్న చిన్న క్యాంటీన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ బయట క్యాంటీన్ ఉంది. ఈ మందిర్ బయటి వ్యూస్ ఇదంతా. ఇక్కడ అందరూ ఇక మా పిల్లలు వీళ్ళందరూ అది కొని ఇది కొని అని అనుకుంటే అల్లరి చేస్తారు. ఈ మందిర్ చూడండి ఎంత బాగుందో. బయట నుంచి కూడా చాలా పెద్దగా కట్టారు. ఇది నేను చిన్నగా ఉండంగా వెళ్ళిన ఈ మందిరు. ఈ లైన్లనైతే అందరూ ప్రసాదం కోసం నిల్చొని ఉన్నారు. ప్రసాదం ఇక్కడ షీరా ఉన్ని కిచిడి పెడతారు. ప్రసాదం చిన్న చిన్న వాటిలల్లో ఇస్తారు. అందరూ లైన్ కోసం వెయిట్ చేస్తుర్రు. మందిర్ చూడురులా ఎంత పెద్దగా ఉందో. హరే రామ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ రామ రామ హరే హరే. మందిర్ దర్శనం అయిందా అలా చూడుర్రి. అట్లనే కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోర్రి. ఈ నుంచి మేము మళ్ళీ జూ బీచ్కి వెళ్తాం. బీచ్ కూడా ఇక్కడ నుంచి దగ్గర ఉన్నది, ఒక 5 నిమిషాలు పడుతుంది అంతే. హాయ్ గైస్, మేము ఇప్పుడు జూ బీచ్కి వచ్చాం. జూ బీచ్ స్టడీ కూడా వ్యూస్ మీకు చూపెడతాను చూడుర్రి. ఎండ మస్తుంది. మధ్యాహ్నం అయింది కదా, బాగా ఎండ కొడుతుందని అంటున్నారు. ఇక్కడ ఇవాళ రిపబ్లిక్ డే కాబట్టి ఎంత మంచి ముగ్గేసిర్రు చూడుర్రి. చాలా బాగా అనిపిస్తుంది మన రిపబ్లిక్ డే స్పెషల్ ముగ్గు. ఈ నుంచి వ్యూస్ చూడుర్రి ఇంకా మంచిగా ఉంటాయి. ఇక మధ్యాహ్నం అయింది, మేము దర్శనం చేసుకునే వరకు 2-3 అయింది. సాయంత్రం కాదు ఇది. బీచ్ టైం అనేది సాయంత్రం 5 గంటల నుండి బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది బీచ్కి పోతే గిట్లా సాయంత్రం పోతే. కానీ ఇక మనం మన ఇంత దూరం వచ్చినాం కాబట్టి పిల్లగాళ్ళకి ఈ బీచ్ కూడా చూపెట్టాలని స్టేషన్ కు చూసి తీసుకెళ్దామని అందరినీ వెళ్తాం. బీచ్ చూడుర్రి ఎట్లున్నదిలా కొంచెం చెప్పుర్రి కామెంట్స్ లా. ముంబైలో బీచ్ ఇట్లుంటది చూడుర్రి. మంచిగా అనిపిస్తుందా? ఇవాళ రిపబ్లిక్ డే కాబట్టి చాలా మంది ఉన్నారు చూడుర్రి. మా సేటుకి ఎండ కొడుతుందట. చూడుర్రి ఎట్లున్నాడు. లేకపోతే మీరే కొంచెం ఇగో పిల్లలు అల్లరి చాలా అయింది. నీళ్ళని చూస్తే పిల్లలు జర్ర కూడా ఆగనే ఆగరులా. ఏందో ఏమో వీళ్ళ మస్తు చాలా అయింది. ఇక చూడుర్రి ఇక అల్లరే అల్లరి ఇక ఈ బీచ్లో. ఇక మమ్మీ నీళ్ళల్లో పోతా, అక్కడికి పోతా, ఇక్కడికి పోతా అన్నని ఇక అల్లరి స్టార్ట్ అయిందల్లా అల్లదిగా. చూడుర్రి కొంచెం మీరు కూడా చెప్పుర్రి. మీ పిల్లలు కూడా ఇట్లనే చేస్తారా మరి? నాకు చెప్పండి కామెంట్స్లా. మా సేటుకి చూడుర్రి ఎండ కొడుతుందని నెత్తికి రుమాలు కూడా కట్టుకొని మరీ చూస్తుండు. వీడియో నచ్చుతుందా అలా? మరి మీరు నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోర్రి. ఇంకా ఇట్లాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తాం మళ్ళీ. ఇక్కడి ముంబైలోని వ్యూస్ అన్నీ మీకు, ముంబైలోని వెరైటీస్, టెంపుల్స్, వెరైటీ ప్రోగ్రాంలు ఎక్కడన్నా జరిగితే అక్కడి అన్నీ మీకు చూపెడతా. ఇక సెలవు నాకు. బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.